హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే నేను ఒక సూపర్ టేస్ట్ చేయని కర్రీని అయితే చేసి చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. అప్పుడే నేను వేసే ప్రతి ఇంగ్రీడియంట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పప్పు బీరకాయ కాబట్టి పెసరపప్పు తీసుకోండి. మనకి పప్పు బీరకాయ ఉండేటప్పుడు పెసరపప్పు అయితేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బీరకాయలు, పెసరపప్పు. ఇప్పుడైతే మనం ఈ బీరకాయలని పొట్టు అయితే తీసేసుకుందాము నీట్గా. మరి అంత నీట్గా తీయద్దు, కొంచెం అక్కడక్కడ తొక్కలు ఉంటాయి చూసారా, అలా ఉంటే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇలా నీట్గా ఉల్లిపాయలని తొక్క తీసేసుకొని కట్ చేసుకుందాము. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి చూసారు కదా. నేనైతే ఈ కట్టర్ మొన్న ఆన్లైన్లో బుక్ చేశారు మా వారు. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా కావాలంటే బుక్ చేసుకోండి. అండ్ బీరకాయని అయితే కట్ చేస్తున్నాను. బీరకాయని కట్ చేసేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మరి అంత పెద్దవి వద్దు, బాగా చిన్నవి కావద్దు, కొంచెం మీడియంగా కట్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే బీరకాయలు ఒక్కొక్కసారి చేదుగా ఉంటాయి కదా, సో అలా ఉంటాయి, కర్రీ అంతా మనకి పాడైపోతుంది. సో అలా పాడవకుండా ఉండాలంటే మనం కోసే ప్రతి బీరకాయని ఒక్కొక్క ముక్క తిని చూడాలన్నమాట. అది చేదుగా ఉందా, ఎలా ఉందా అని చెప్పేసి. మా అమ్మాయి అడుగుతుంది, వీడియో మా అమ్మాయి తీస్తుంది కాబట్టి చెప్తున్నాను దానికి. మా అమ్మాయి అడుగుతుంది, ఎందుకమ్మా కట్ చేసేటప్పుడు ప్రతి ముక్క నోట్లో పెట్టుకొని చూస్తున్నావు అని అడుగుతుంది మా అమ్మాయి. ఎందుకంటే ఒక్క బీరకాయ వల్ల మనం వండే ఈ కర్రీ అంతా పాడైపోతుంది కదా. సో అందుకనే మనం బీరకాయ ఎప్పుడైనా సరే కొంచెం మనం టేస్ట్ చేసి చూడాలి. చేదుగా ఉంటే దాన్ని అవాయిడ్ చేసేయాలి. అండ్ మనం కట్ చేసుకున్నాం కట్టి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని పెసరపప్పుని అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా పెసరపప్పుని మనం ఫ్రై చేసుకుని కర్రీ వండితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్, ఆయిల్ కట్ట వేయకూడదు. కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మనం పప్పు ఉడకడానికి ఎంత వాటర్ అయితే కావాలో దానికంటే కొంచెం ఎక్కువే వాటర్ యాడ్ చేయాలి. ఎందుకంటే మనం కుక్కర్లో ఉడకబెట్టట్లేదు కదా. కుక్కర్లో ఉడకబెడితే వాటర్ తక్కువ పడుతుంది. అండ్ మనం ఇలా ఉడకబెట్టేటప్పుడు వాటర్ కాస్త ఎక్కువ పడుతుంది. సో అందుకని నేనైతే 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. మీరు కూడా అంతే వేసుకోండి. ఇప్పుడైతే మనం బీరకాయలు కూడా కట్ చేస్తాం కదా. ఈ కట్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 10 ఎన్నిసార్లు చెప్తావమ్మా అని అనుకుంటున్నారేమో, అంత బాగుంది కాబట్టి చెప్తున్నాను. ప్లాస్టిక్ అసలు యూజ్ చేయొద్దండి. ఇటువంటి స్టీల్ కానీ లేకపోతే నైఫ్ తోటి అది ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు. అండ్ చెక్క ఉంటుంది కదా, చెక్కవైనా పర్వాలేదు. అండ్ స్టీల్ అయితే మరీ మంచిదన్నమాట. నేను పప్పు ఉడికే లోపల పక్కన రైస్ కూడా పెట్టేస్తున్నాను. అండ్ రైస్ మనం కుక్ చేసేటప్పుడు ఒక ½ అన్ అవర్, ఒక 45 మినిట్స్ అలా నానబెట్టుకుంటే రైస్ మనకి చాలా బాగుంటుంది. సో అందుకనే నేను కూడా రైస్ ఎప్పుడు కూడా ఒక ½ అన్ అవర్ అంతకు మించి ఎక్కువ నానబెడతాను అనమాట. పప్పు చూసారా, పప్పు కూడా ఎప్పుడు ఎక్కువ ఉడకద్దు. ఒక 50%, 60% ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలి. ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా. ఇప్పుడు టమాటో అన్న వేరే ఉంటాయి కదా వెజిటేబుల్స్, అవి ఫస్ట్ అయితే అవి వేసిన తర్వాత ఒక ½ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఫస్ట్ పసుపు వేసాక మిక్స్ చేసుకోండి. అండ్ కారం, ఉప్పు కూడా ఇప్పుడు వేయద్దు. మనం కాస్త పసుపు వేసి కొంచెం సేపు మగ్గిన తర్వాత మనమైతే ఉప్పు అండ్ కారం కూడా తర్వాత వేసుకోవాలి. రైస్ చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. పప్పు కూడా చూసారా కొంచెం ఎలా ఉడుకుతుందో. ఆ వెజిటేబుల్తో పాటు పప్పు కూడా ఈవెన్గా ఉడకాలన్నమాట. సో అందుకనే మనం ఫస్ట్లో వేసుకోకూడదు సాల్ట్, ఇప్పుడే వేసుకోవాలి. కాస్త ఉడికిన తర్వాత సాల్ట్ వేయడం వల్ల అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం మగ్గిన తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి. అండ్ తర్వాత ఒక స్పూన్ కారం కూడా వేసుకుందాము. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఈవెన్గా కుక్ అయిందో. అదే మనం పప్పు అయితే మొత్తం ఉడికిన తర్వాత ఈ వెజిటేబుల్స్ వేసామనుకో పప్పు అనేది మనకి కనిపించదు, మొత్తం పేస్ట్ అయిపోద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే పెసరపప్పు మనం ఎంత ఎక్కువ ఉడకబెట్టేసామనుకో కొంచెం జిగురుగా అయిపోతుంది. సో మనకి ఆ టేస్ట్ అయితే అంత బాగుండదు. అందుకనే పప్పు అయితే ఒక 50% ఉడికిన తర్వాతే మనం ఇవన్నీ వేసేసుకోవాలి.
పప్పు అయితే ఉడికిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేశాను. అండ్ మనకి పప్పుకి కావాల్సిన పోపులు ఏంటో మీ అందరికీ తెలిసిందే కదా. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి టేస్ట్ ఎక్కువ ఇచ్చేది ఏంటంటే వెల్లుల్లిపాయ. వెల్లుల్లిపాయని ఇలా చిన్నగా వేయడం కాకుండా కొంచెం కచ్చాపచ్చగా అలా దంచి వేసుకుంటే మన పప్పుకి ఎక్కువ టేస్ట్ వస్తుందన్నమాట. నేను కూడా ఇప్పుడు అలా వేస్తాను. అండ్ కరివేపాకు, వెల్లుల్లిపాయ మాకు బాగా ఇష్టం, ఎందుకని ఎక్కువ వేస్తానన్నమాట నేను. పప్పు కాస్త ఇలా లూజ్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలి, ఎందుకంటే చల్లారిన తర్వాత చాలా గట్టిగా అయిపోతుంది కాబట్టి. అండ్ నేను ఇందులో వండాను కాబట్టి ఈ ప్యాన్లోంచి వేరే గిన్నెలోకి టర్న్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆ ప్యాన్లో పోపు వేసుకుందాము. ఫస్ట్ అయితే ఆయిల్ వేసాను. ఆ వీడియో నేను తీయలేదు, ఎందుకంటే నేను ఒక్కదాన్నే తీస్తున్నాను కాబట్టి వీడియో. ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఇంకొక చేతిలో అలా కుక్ చేయాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సో కొన్ని అవాయిడ్ చేసేస్తాను. అండ్ చూడండి పోపు మొత్తం కూడా వేసాను. వెల్లుల్లిపాయ కాస్త తక్కువ కుక్ అయిన తర్వాత మిగిలిన పోపు వేసుకోవాలి. పోపు కూడా ఎప్పుడు హైలో పెట్టద్దు, బాగా మీడియంలో పెట్టుకొని సిమ్లో పెట్టుకుని అప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట పోపు. అప్పుడే బాగా మంచి స్మెల్ వస్తుంది, బాగా ఫ్రై అవుతుంది అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పప్పు అయినా చారైనా ఏదైనా సరే స్టవ్ మీద ఉండగా పోపు అలా వేసేస్తారు. సో అలా వేయకూడదండి. ఎప్పుడు కూడా పప్పు అయినా చారైనా కిందకి దింపిన తర్వాతే పోపు అనేది వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసాను కదా, ఇప్పుడు పోపు గిన్నె ఇలా ఉండగా ఈ పప్పు తీసుకెళ్ళి అలా స్టవ్ మీద వేయకూడదు. ఇలా దింపి తర్వాతే మనం వేసుకోవాలి. చూసారు కదా, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన పప్పు బీరకాయ అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చితే మీరు కూడా వండి నాకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.